మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య, కళ్ళున్న మీరు కళ్ళు లేని మనిషిలా ఎలాగా? వెళ్తానవంతి. నా చెల్లెలి కుటుంబం బాగుపడ్డం కోసం నేను కళ్ళు లేనట్టుగా వెళ్తాను. ఆ ఇంటిని దోచుకుంటున్న ఆ మహేంద్రని, విశాలక్షిని, వాళ్ళ కూతుర్ని సరైన దారిలో పెడతాను, బుద్ధి చెప్తాను. మరి మీరు జానకి అత్తయ్యలా అక్కడుంటే ఆవిడెక్కడుంటారు? ఇక్కడ మనింట్లోనే ఉంటుంది. అత్తయ్య, నేను తన స్థానంలో, తను నా స్థానంలో ఉంటాం. కానీ అత్తయ్య, మీరు కళ్ళుండి లేనిదాల్లా నటించడం కష్టమే అయినా మేనేజ్ చేయొచ్చు. కానీ కళ్ళు లేని మనిషి కళ్ళున్న దానిలా నటించడం అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఒక్క రోజులోనే ఆవిడ మీరు కాదని అందరికీ తెలిసిపోతుంది. లేదవంతి, తెలియకూడదు. జానకినందరూ దుర్గానే అనుకోవాలి. అందుకోసం జానకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, తనకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు తనకి తోడుగా ఉండాలి. అత్తయ్య, నాకు భయంగా ఉంది. ఇదంతా చెయ్యాలంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. దీనికంటే అందరికీ విషయం చెప్పేసి జానకత్తయ్యని ఇక్కడ ఉంచడం మంచిది కదా. అందరికీ చెప్పేస్తే చాలా ప్రమాదం అవుతుంది అవంతి. మురారికి తెలిస్తే వాడు నక్షత్రకి చెప్తాడు. ఇంకంతే. ద్వారకకి తెలిస్తే చట్టం అది ఇది అంటాడు. అక్కడ జానకి వాళ్ళకది మంచిది కాదు. మంచిదే కదా, ద్వారకా వాళ్ళందర్నీ అరెస్ట్ చేస్తాడు కదా. కానీ విశాలాక్షి వాళ్ళ చేతిలో జానకి కూతురుంది, జానకి భర్త ప్రాణం ఉంది. పోలీసులు విశాలాక్షిని, మహేంద్రని అరెస్ట్ చేసిన వెంటనే మహేంద్ర మనుషులు కళ్యాణ్ బాబు ప్రాణాలకి హాని చేస్తారు. జానకి కూతురు సౌందర్యకి హాని చేస్తారు. ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు వాళ్ళు. అందుకే నా కొడుకులకి ఈ విషయం తెలియకూడదు, పోలీసుల ఇంటికి వెళ్ళకూడదు. నేనే వెళ్ళి నా పద్ధతిలో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ అత్తయ్య, ఇక్కడ సువర్ణ ఉండగా జానకి అత్తయ్య ఇక్కడికొస్తే సువర్ణ పట్టేస్తుంది కదా. ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను అవంతి. ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులో మొదటిది జానకిని ఈ ఇంటికి నాలాగా రావడానికి ఒప్పించడం. రెండోది సువర్ణ విషయం తేల్చడం. మూడోది నేను ఆ ఇంటికి వెళ్ళడం. ఆ ఇంటికి వెళ్ళాక చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీటన్నింటికన్నా ముందు రేపు మార్నింగ్ జానకిని కలిసి మాట్లాడటం. అమ్మా, దుర్గొచ్చేస్తోంది. వస్తుందా? జానకి, దుర్గా, దుర్గా వచ్చేసావా? వచ్చేస్తున్నావా? ఈ రోజు మా ఇంటికి వచ్చేస్తున్నావా? అందుకే నన్ను రమ్మన్నావా? వస్తున్నాను జానకి, నీ కుటుంబంలోకి నేను వస్తున్నాను. దుర్గా, ఈ రోజు వచ్చేస్తున్నావా? నీకు చాలా చాలా. జానకి ఆగు, నేనొస్తుంది ఈ రోజు కాదు. ఎందుకు? ఈరోజు ఏదైనా ఇబ్బందా? అంటే రేపొస్తావా? 2 రోజుల తర్వాత కాదు జానకి. మరి ఇంకెప్పుడు దుర్గా? నేను మీ ఇంటికి వచ్చే ముందు చెయ్యాల్సిన పనులు కొన్నున్నాయి. ముందవి పూర్తి చేయనివ్వు. పనులా? ఏంటవి? ఏంటమ్మా అవి? నేను మీ ఇంటికొస్తే ఒక పూట ఒక రోజు ఉండడం కాదు, చాలా రోజులు అక్కడే ఉండిపోవాలి. అంటే
దాదాపుగా మా ఇంట్లో నేనుండను. మరి మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే నేను వాళ్ళకి సమాధానం చెప్పాల్సొస్తుంది కదా. అవును కదా. నేనొక 4 రోజులు టూర్కి వెళ్తాను అని చెప్పి వెళ్దామంటే మీ ఇంట్లో సమస్య ఖచ్చితంగా ఎన్ని రోజుల్లో తీరుతుందో ఎవరికీ తెలీదు. మరి నా కొడుకులకి నా కోడళ్ళకి సమాధానం ఏమని చెప్పాలి? నీ సమస్య గురించి చెప్తే నా పెద్ద కొడుకు ఒప్పుకోడు. వాడు పోలీస్ కాబట్టి వెంటనే మీ ఇంటికొచ్చేస్తాడు, వాళ్ళని అరెస్ట్ చేసేస్తాడు. అలా చేస్తే మహేంద్ర మిమ్మల్ని తన మనుషులతో చంపించేస్తాడని, మిమ్మల్ని ఏదో చేస్తాడని మీరు చెప్తున్నారు. అందుకే నేను మీ ఇంట్లో ఉండాలి అంటే నా ఇంట్లో కూడా నేనుండాలి. అదేంటమ్మా, నువ్వొచ్చి మా ఇంట్లో ఉంటే అదే టైంలో మీ ఇంట్లో కూడా ఎలా ఉంటావు? అవును, అదెలా సాధ్యం? ఆలోచనుంటే అన్నీ సాధ్యమే. ఏంటా ఆలోచన? నేను మీ ఇంటికొస్తే నువ్వెక్కడుంటావు జానకి? నేను ఎక్కడో ఏంటమ్మా, ఇదిగో ఇక్కడే ఈ గెస్ట్ హౌస్లోనే ఉంటోంది. ఇక్కడికి మహేంద్ర గాని విశాలాక్షి గాని రారా? రారా అంటే సాధారణంగా ఎప్పుడూ రారమ్మా. అంటే వచ్చే అవకాశం ఉందా? ఆహా, రావచ్చు, ఎప్పుడో ఒకసారి రావచ్చమ్మా. ఒకవేళ వస్తే అప్పుడు వాళ్ళు జానకిని చూడరా? అంటే చూసే అవకాశం ఉండొచ్చమ్మా. అలాంటప్పుడు జానకిని ఇక్కడ ఎలా ఉంచుతావండి? నేను మీ ఇంట్లో జానకిలా ఉండే టైంలో జానకిని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. అందుకే తను నాలాగా మా ఇంట్లో ఉండాలి. మీ ఇంట్లోనా? నేనా? అవును జానకి. నేను లేని టైంలో మా వాళ్ళు నా కోసం ఆరా తీయకుండా మీ ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దే వరకు నన్ను అక్కడే ఉండనివ్వాలి అంటే వాళ్ళ దగ్గర నేను లేను అని అనిపించకూడదు. అందుకే ఈ దుర్గ జానకి స్థానంలో ఉన్నన్ని రోజులు జానకి దుర్గ స్థానంలో ఉండే తీరాలి, తప్పదు. కానీ జానకమ్మ మీ ఇంట్లో ఎలా ఉంటుంది? అమ్మగారికి కళ్ళు లేవు కదా. మరి మీలా ఉండడం ఎలా కుదురుతుంది? మీ ఇంట్లో వాళ్ళంతా జానకిని చూసి మీ కళ్ళకి ఏమైందని అడగరమ్మా? నేనన్నీ ఆలోచించే ఇక్కడికొచ్చాను. నేను ఈ ఇంట్లోకొచ్చే ముందు నేను ఎలాగైతే జానకిలా నడవడం, జానకిలా మాట్లాడటం, జానకిలా భయపడ్డం అన్నీ నేర్చుకుని పూర్తిగా జానకిలా మారానో అలాగే జానకి మా ఇంట్లోకి వెళ్లే ముందే నా అలవాట్లు, నా ప్రవర్తన అన్నీ నేర్చుకుంటుంది. నేనెన్ని నేర్చుకున్నా నాకు కళ్ళు లేవన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది కదా. తెలీదు. తెలియకుండా ఉండేలా నేను నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. అవునా? దుర్గా, నువ్వు చెప్తుంది వింటే నాకేదో భయంగా ఉందమ్మా. మా ఇంట్లో కళ్ళున నువ్వు కళ్ళు లేనట్టుగా నటించటమే కష్టం అనుకుంటూ ఉంటే కళ్ళు లేని జానకి కళ్ళున్నట్టుగా నటించటం దాదాపు అసాధ్యంలా అనిపిస్తుందమ్మా. సంతోషం అనేది అందని ద్రాక్షగా ఉన్నప్పుడు దానికోసం ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడాలి, తప్పదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ మనిషికైనా అసాధ్యం అనేది ఈ ప్రపంచంలో లేదు. 2001లో ఫస్ట్ టైం కళ్ళు లేని ఒక మనిషి ఎవరెస్ట్ ఎక్కాడు. తర్వాత చాలా మంది ఎక్కారు. మామూలుగా ఉన్న మనుషులకే ఎవరెస్ట్ ఎక్కడం చాలా చాలా కష్టం. అలాంటిది కళ్ళు లేని వాళ్ళకి అది ఎలా సాధ్యమైంది? కళ్ళు లేని వాళ్ళు కూడా ఎవరెస్ట్ ఎక్కారు. బాస్కెట్బాల్ లాంటి ఆటలు కూడా ఆడుతున్నారు. అదెలా సాధ్యం అవుతుంది?
ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో జానకి ఏం చెయ్యాలో ఎక్కడ ఏం ఉంటాయో అనేది బాగా ట్రైనింగ్ ఇప్పిస్తాను. నాలాగా నడవడం, నాలాగా మాట్లాడడం అన్నీ నేర్పిస్తాను. కానీ మీ ఇంట్లో ఉన్న నీ శత్రువు సువర్ణ జానకిని పసిగట్టేస్తున్నామో తల్లి. ఆ ప్రమాదాలేవి జరగకుండా నేను చూసుకుంటానండి. జానకి ట్రైనింగ్ ఇచ్చే ముందే మా ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ని క్లీన్ చేయాల్సింది. అది చేసేసి జానకి మా ఇంట్లో ఉండడానికి వీలుగా మా ఇంటిని మార్చి అప్పుడు జానకిని అక్కడికి పంపిస్తాను. నేను మీ ఇంటికొస్తాను. ఏం జానకి, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వే ఉంటావు. అలాగే దుర్గా, నేను నీ స్థానంలో మీ ఇంటికి వెళ్తాను. నువ్వేం చెప్పినా నాకు చాలా ధైర్యంగా, నా మీద నాకే నమ్మకం వస్తోంది దుర్గా. చాలా సంతోషం జానకి. నేను ఇక బయలుదేరుతాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అలాగే దుర్గా, వస్తాను. అమ్మా. మురారి, ఏంటి మురారి? సువర్ణని మన ఇంట్లోంచి పంపించేయమన్నాను కదమ్మా, ఇంకా పంపించలేదేంటి? రే, పొద్దున్నే కదా చెప్పాను, పంపించేస్తాండే. ఇంకెప్పుడు పంపిస్తావమ్మా? ఆమెను చూస్తుంటే నాకసలు సంతోషం ఉండట్లేదు. నువ్వు సంతోషంగా ఉండాలని నేను సువర్ణని పంపించేస్తాను. మరి నేను సంతోషంగా ఉండాలంటే నువ్వేం చేస్తావు? అమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలంటేనా? అంటే నువ్విప్పుడు సంతోషంగా లేవా అమ్మా? నాకు ఆపరేషన్ అయిపోయింది కదమ్మా, అయినా నువ్వింకా సంతోషంగా లేవా? నీ గుండెని మార్చినందుకు నాకు సంతోషంగానే ఉన్నా, నువ్వు మారనందుకు ఆ సంతోషం సగం అయిపోయింది. అమ్మా, నేను మారలేదా? నేనేం మారాలమ్మా? ఇప్పుడు నీకు మీ అన్నయ్య అంటే ప్రేమ, ద్వేషమా? మీ వదినంటే నీకిష్టమా, కోపమా? చూసావా, నా ప్రశ్నకి నీ మౌనం సమాధానమయ్యింది. నా సంతోషం సగం కాకపోతే ఇంకేమవుతుంది మురారి? అమ్మా, అసలు ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకమ్మా? మురారి, ఏ మనిషి అయినా ప్రాబ్లమ్స్ అనేవి తనకి తానే కొని తెచ్చుకుంటాడు. వాటిలో 99% వాళ్ల మాటలతోనే క్లియర్ అయిపోతాయి. అలా క్లియర్ అయ్యే ప్రాబ్లమ్స్ని కూడా పెద్దగా చేసుకుంటే లైఫ్లో ఎప్పటికీ సంతోషాలుండవు. మన చుట్టూ ఉండే మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం, కోపం, బాధ లాంటి అవన్నిట్లోంచి నువ్వు దేన్ని తీసుకుంటావు, దేన్ని వదిలేస్తావు అనే దాని మీదే మన సంతోషం ఆధారపడుంది. నువ్వు నీ మైండ్లో అనవసరమైన ఆలోచనలు చాలా పెట్టుకుని ఎక్కువ టెన్షన్ పడిపోయావు. ఒక్క విషయం రా, నాకు నువ్వు వేరు, ద్వారక వేరు కాదు. మీ అన్న కడుపులో 9 నెలలు పెరిగాడు. నువ్వు నా ఒడిలో, నా భుజాల మీద, నా చుట్టూ, నా లోకంలో 23 ఏళ్లు పెరిగావురా. మీ ఇద్దరి మీద నాకున్న ప్రేమని నువ్వు ఎక్కువ తక్కువలు తక్కెళ్ళలో పెట్టి తూకం వేశావు. కానీ నేను మాత్రం మీ ఇద్దరిని సమానంగానే చూస్తున్నాను. ఒక్క విషయం చెప్పు మురారి, నా ప్రేమ మీ ఇద్దరికి సమానంగా దక్కకూడదా? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ దక్కాలా? నీకోసం నా కడుపును పుట్టిన వాణ్ణి వదిలేసుకోవాలా? లేక వాడి కోసం నిన్ను దూరం చేసుకోవాలా?
నువ్వేమనుకుంటున్నావు? వాడు దూరం అయితే ఈ అమ్మ ప్రేమ మొత్తం నువ్వే సొంతం చేసుకోవచ్చనా? కానీ మీ ఇద్దరిలో ఎవరు దూరం అయినా ఈ అమ్మ ఉండదురా. అమ్మా, అసలు రామలక్ష్మణుల్లా ఉన్న మీ ఇద్దరి మధ్య తేడా ఎక్కడ మొదలైందిరా? నువ్వు హాస్పిటల్లో ఆ ఇద్దరు డాక్టర్స్ మాట్లాడటం వినడం వల్లే కదా. అసలు ఏ ప్రాబ్లం లేని అవంతికి ఫుడ్ పాయిజన్ అయిందని ట్రీట్మెంట్ చేస్తున్నట్టు డ్రామా ఆడడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న మార్నింగ్ ఆ దుర్గ కొడుకు ద్వారకా వచ్చి మనల్ని అడిగాడు ఈ డ్రామా ఆడమని. అమ్మా, నీకా విషయం? వాళ్లే చెప్పారా. సువర్ణ వాళ్ళకి డబ్బులిచ్చి అలా మాట్లాడించిందని మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్లే నాకొచ్చి చెప్పారు. మీ అన్నయ్య వల్ల వాళ్ళకేదో మేలు జరిగిందట. ఆ రోజు వాళ్ళకి నేను కనిపించగాని నన్ను క్షమాపణ అడిగారు. డబ్బు కోసం అన్యాయంగా ద్వారక లాంటి మంచి మనిషిని మీ నుంచి దూరం చేయాలని ఆ సువర్ణ చెప్పినట్టు చేశామని చెప్పారు. ఇది నిజమా? అమ్మ నీకు అబద్ధం చెప్తుందా? మురారి, నీకు ద్వారక గురించి చాలా బాగా తెలుసురా. అయినా సువర్ణ వేసిన ట్రాప్లో పడి ఇన్ని రోజులు ద్వారకని ద్వేషించావు. మన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సువర్ణ తన తెలివిని ఉపయోగించి నీ మనసుని విరిచేసింది. నీ మీద పోలీస్ కేసు విషయంలో కూడా నీకు ద్వారక మీద చెడుగానే చెప్పింది. ఆడు మాత్రం ప్రతి విషయంలో నీ మనసుని బాధ పెట్టకూడదని చాలా ప్రయత్నించాడు. ఆఖరికి మనందరినీ వదిలేసి దూరంగా వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఆ టైంకి నేను చూసి ఒట్టు పెట్టించుకుని ఆపాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి నీకు ఈ అమ్మ ఉండేది కాదు. అలాంటన్నా నీకు దొరకడం నిజంగా నీ అదృష్టంరా. ద్వారక నీకు రాముడేరా, నువ్వాడికి లక్ష్మణుడివి. మురారి, చావంచుల వరకు వెళ్లి బ్రతికావు. ఇది నీకు పునర్జన్మ లాంటిదిరా. ఇక ఈ జన్మంతా నువ్వు పాత మురారిలా మీ అన్నయ్యని ప్రేమిస్తూ బ్రతకాలని ఈ అమ్మ కోరికరా. నాకు మీరిద్దరూ కావాలరా. ఏ కొడుకుని నేను పోగొట్టుకోలేను. నాకు మాటివరా. మీ అన్నయ్య మీ ద్వేషాన్ని నీ మనసులోంచి పూర్తిగా తీసేస్తానని నాకు మాటివ్వు. మీ అన్నయ్యతో కలిసి సంతోషంగా ఉంటానని మాటివ్వు. లేదమ్మా, నేను ఇంకెప్పుడు అన్నయ్యని పతిని ద్వేషించనమ్మా. ఎప్పుడు ద్వేషించను. నేను చాలా తప్పు చేశానమ్మా, చాలా తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. మురారి, మురారి రే, ఇదిగో ఇచ్చుడు, ఇదిగో ఇచ్చుడు. నువ్వు బాధపడకూడదు. అపార్థాలు అలకలు అన్నీ కుటుంబంలో ఉంటాయిరా. అవి సర్వసాధారణం. వాటిని దాటుకుని మళ్ళీ మన ప్రేమని అభిమానాన్ని గెలిపించుకుని లైఫ్ ని కంటిన్యూ చేయాలి. ఇదిగో నేను చెప్తున్నాను కదా, నువ్వే తప్పు చేయలేదు. అదంతా ఆ సువర్ణ పాపం. నువ్వెప్పుడు ఏడవకూడదురా.
రే ఒకసారి నవ్వు మురారి, నవ్వు. ఇంకేం ఆలోచించకుండా చక్కగా రెస్ట్ తీసుకో. ఇప్పుడు నా సంతోషం సగం కాదురా, నిండుగా ఉంది. నీలో ద్వారక మీద ప్రేమని మాత్రమే చూడాలి అనుకున్నాను. అదిప్పుడు నీ కళ్ళల్లో నిజంగా కనిపిస్తోంది. నాకది చాలురా. వెళ్ళి రెస్ట్ తీసుకో. నిన్ను మార్చగలిగాను. ఇక నేను చెయ్యాల్సిన పనులు ఇంకా కొన్నున్నాయి. వాటిని రేపు పూర్తి చేస్తాను. నువ్వు మాకెవ్వరికి తెలియకుండా దీనికి చికెన్ పెడతావా? అమ్మాయి గారు ఆకలిని లోపలికొచ్చారు. రై, వీళ్ళకి ఉప్పు కారం లేని గంజి పోస్తేనే వీళ్ళ నోరు లేస్తోంది. ఇంక ఎంత కారం వేసిన చికెన్ తింటే వీళ్ళకి పౌరుషం రోషం పెరిగిపోతుందిరా. అప్పుడు ఇంట్లో పనులు చేస్తారా? ఎదురు తిరగరు.